హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానేమ్ కున్స్ ఫ్యామిలీ. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం. ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రీ వెడ్డింగ్ థీమ్. మామూలుగా అయితే ఇది ప్రీ ఫినాల్ ఎపిసోడ్, అంటే ఇక్కడి నుంచి టాప్ 6 జోడీస్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఫినాలేకి అయితే పంపిస్తాడు మన ఓంకార్ అన్నయ్య. సో దీంట్లో భాగమే ప్రీ వెడ్డింగ్ థీమ్. సో ఇది ఎందుకు పెట్టాడంటే, సో ముందుగా అందరి ఫ్యామిలీస్ని పిలిచి వాళ్ళతో బాగా ఎంటర్టైన్మెంట్ చేయించి గేమ్స్ ఆడించి ఫైనల్గా అయితే టాప్ 6 జోడీస్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ఫినాలేకి అయితే పంపిస్తాడు. ఇప్పుడు మనం ఈ వీడియోలో అసలు టాప్ 6 జోడీస్ ఎవరు, అలాగే అమర్దీప్ లాస్ట్లో కోప్పడ్డాడు, ఎందుకు కోప్పడ్డాడు అనే దాని గురించి, ఈ 2 టాపిక్స్ గురించి మాట్లాడుకుని మనమైతే వీడియోని కంప్లీట్ చేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా కింద అయితే కామెంట్ చేయండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే టాప్ 6 జోడీస్ ఎవరు అంటే, ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే యష్ అండ్ సోనియా జోడీ అయితే ఫస్ట్ ఫైనలిస్ట్గా అయితే వెళ్ళింది. దాని తర్వాత గోల్డెన్ రోజ్ ఉన్న మన అమర్దీప్ అలాగే తేజు వీళ్ళైతే సెకండ్ ఫైనలిస్ట్గా అయితే వెళ్ళారు. ఇక తర్వాత నామినేషన్స్ అయితే కండక్ట్ చేసి ఆ నామినేషన్స్లో అయితే ఒక జంటకి అసలు ఓటే పడలేదు కాబట్టి ఆ జోడీ అయితే థర్డ్ ఫైనలిస్ట్గా వెళ్ళింది. ఆ థర్డ్ ఫైనలిస్ట్ ఎవరు అంటే సుజాత అండ్ రాకేష్, వీళ్ళైతే థర్డ్ ఫైనలిస్ట్గా అయితే వెళ్ళిపోయారు. ఇక మిగతా 5 జంటల్లో నుంచి 2 జంటలను అయితే మన ఓంకార్ అనే పిక్ చేస్తాడు. అది కూడా గోల్డెన్ రింగ్స్ ఏవైతే వచ్చుంటాయో సో వాటిని బట్టి పిక్ చేస్తాడు. వాళ్ళల్లో 4th ఫైనలిస్ట్ వచ్చి ప్రేరణ అండ్ శ్రీపాద్ జంట, అలాగే 5th ఫైనలిస్ట్ వచ్చి ప్రదీప్ అండ్ సరస్వతి. ఇక ఫైనల్గా అయితే 3 జోడీలు అయితే నిలుస్తాయి. సో ఆ 3 జోడీల్లో ఒక జోడీకి మాత్రమే ఫినాలేకి ఛాన్స్. అలాంటప్పుడు మళ్ళీ ఒక టాస్క్ పెడతాడు, అది ఎలిమినేషన్ టాస్క్. అదేంటి అనుకుంటున్నారా? లిఫ్టింగ్ ద పార్ట్నర్. సో ఇక్కడ అబ్బాయి అమ్మాయిని ఎత్తుకొని లిఫ్ట్ చేసుకుని అలాగే పట్టుకోవాలి. అలా ఈ 3 జంటలు ఎవరెవరు? అభయ్ నవీన్, భవానీ, అలాగే లాస్యా, మంజునాథ్, అలాగే మన ఆదిరెడ్డి అండ్ కవిత. సో వీళ్ళైతే చివరిగా మిగులుతారు. వాళ్ళల్లో 6th ఫైనలిస్ట్ ఎవరు అంటే ఆదిరెడ్డి అండ్ కవిత గారైతే వెళ్తారు. ఇక్కడ ఆదిరెడ్డి అండ్ కవిత 6th ఫైనలిస్ట్గా వెళ్ళినప్పుడు నాకేమనిపించిందంటే, అబ్బా లాస్ట్ పంచ్ మనదైతే దానికి వచ్చి కిక్కే వేరబ్బా అనేది అనిపించింది. అలాగే నాగలక్ష్మి ఆదిరెడ్డి కవిత 6th ఫైనలిస్ట్గా అయ్యారు అని తెలిసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అది చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. సో ఇవి సో వీళ్ళైతే టాప్ 6 జోడీస్ ఫినాలేలో అయితే పోటీ పడతారు. ఎవరు కప్ ఎత్తుకుంటారో మనమైతే వెయిట్ చేయాలి. సో మీరు ఏ జోడీని సపోర్ట్ చేస్తున్నారో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం అసలు అమర్దీప్కి ఎందుకు కోపం వచ్చింది అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుంటే, లాస్ట్ ఆ టాస్క్ ఏదైతే ఉందో లిఫ్ట్ ద పార్ట్నర్, ఆ టాస్క్లో అభయ్ నవీన్ అలాగే భవానీ వీళ్ళిద్దరూ అంటే బాగా కష్టపడతారు. దాంట్లోనే కాదు ముందు టాస్క్లో కూడా బాగా కష్టపడినప్పుడు ఫలితం దక్కదనమాట. అంటే దానికి లక్ అనేది ఫేవర్ చేయాలి. సో ఇక్కడ లక్ ఫేవర్ చేయక వాళ్ళైతే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. చెప్పాలంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు. సో కొన్ని దగ్గరలో చిన్న మిస్టేక్స్తో అయితే మిస్ అయిపోయారు. సో అలా కొంచెం అందరికీ బాధేసింది. అలాగే అమర్కి కూడా బాధేసి వాళ్ళనైతే ఓదార్చాడు. సో ఓదార్చిన తర్వాత అమరైతే ఒక డైలాగ్ చెప్తాడు, మనం గెలిచినప్పుడు ఎంత ఆనందపడతామో మన పక్క వాళ్ళు బాధపడినప్పుడు అంత బాధపడాలి అనేది చెప్తాడు. ఇక్కడ అమర్దీప్ అంటే వాళ్ళ బాధను చూసి అలా చెప్పాడు. కానీ చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఫ్రెండ్సే కదా, ప్రతి ఒక్కరు ఒక ఫ్యామిలీలాగా ఆడుతున్నారు కదా. సో అలాంటప్పుడు అలాంటి మాట అనకూడదు కదా. సో ఇక్కడ ఓంకార్ అనే కూడా దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ర్యాష్గా అయితే మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం కామన్, అంటే వాళ్ళని ఆపే హక్కు ఎవరికీ లేదు, అంటే ఈవెన్ నాకు కూడా లేదని చెప్పి చెప్తారు ఓంకార్ అని. అదైతే కరెక్ట్. ఇక్కడ చెప్పాలంటే అమర్దీప్ ఆ మాట అనడం తప్పు. ఎందుకంటే వాళ్ళు గెలిచినప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు, వీళ్ళు ఓడిపోయారు, బాధలో ఉంటారు. ప్రతి ఒక్కరూ ఓడిపోతే బాధలో ఉంటారు ఖచ్చితంగా. సో నువ్వు వాళ్ళు బాధపడ్డారని బాధపడ్డావు, అది కూడా హ్యాపీనే. ఎందుకంటే బాధపడే వాళ్ళని నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటావు. అలానే మేము చాలాసార్లు కూడా చూసాం. అలా అని వాళ్ళు గెలిచిన వాళ్ళని వాళ్ళు సంతోషపడకూడదు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకోకూడదు అని చెప్పి అనడం తప్పు. వాళ్ళు అటు అంటారు, ఇటు అంటారు, ఎట్టైనా అంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం సైలెంట్గా ఉండాలి, తప్పదు. వాళ్ళు గెలిచారు. సో ఇక్కడ ఆదిరెడ్డి అన్న ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడినా కానీ ఆగన్నాడు. అలాగే ప్రేరణ మాట్లాడినా కానీ ఆగన్నాడు. తర్వాత చూస్తే పెద్ద ఆయన ప్రదీప్ వచ్చి మాట్లాడినా కానీ
దానికి కూడా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పని అన్నాడు. సో ఇలా అందరినీ సైలెంట్గా ఉన్నప్పుడు ఉండు అన్నప్పుడు ఇంకా ఓంకారనే మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేశాడు. అంటే వితిన్ 2-3 మినిట్స్లో సార్ట్అవుట్ చేశాడు. అంటే అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇక్కడ బాధపడ్డ వాళ్ళని చూస్తే మీకు నవ్వులాటగా ఉందా అనే ఉద్దేశంతోనే అమర్దీప్ అలా ఓపెన్ అప్ అయ్యాడు. అంతేగా అంతకుమించి ఏమీ లేదు. అది తప్పు లేదు. కాకపోతే ఆ టైంలో గెలిచిన వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం కామన్. సో దాని గురించి అలా చెప్పుకోవాల్సింది కాదు. బట్ కాకపోతే అమర్దీప్ బాధపడితే మాత్రం ప్యూర్గా ఉంటాడు, అంటే ప్యూర్గా చెప్పేస్తుంటాడు. అలా చెప్పబట్టే ఇప్పుడు తన నెట్టికి తీసుకొచ్చుకున్నాడు. అంతేగా అంతకుమించి ఏమీ లేదు. అమర్దీప్ ఈజ్ ఏ గుడ్ పర్సన్. ఫైనల్గా ఓంకార్ అన్నయ్య కూడా అందరికీ సారీ చెప్తాడు. ఎందుకంటే అమర్దీప్ని అలా హార్ష్గా బిహేవ్ చేసేందుకు ముందు పర్టికులర్గా అయితే చెప్తాడు, సారీ అమర్దీప్, నేను అలా ఉండకూడదు అని చెప్పి అయితే చెప్పి అందరూ కలిసిపోతారు. అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇక మనం ఫినాలే ఎపిసోడ్లో అయితే గ్రాండ్గా చూస్తాం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను. అంటే దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.